ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారడంపై నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా చేపట్టారు. తహసీల్ చౌరస్తా వద్ద జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంక రవిశంకర్, జడ్పీ చైర్మన్ వసంత, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు తదితరులు నిరసనలో పాల్గొన్నారు. సంజయ్ స్వార్థంతో పార్టీని వీడారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పార్టీ పిలిచి టికెట్ ఇచ్చి గౌరవిస్తే గెలిపిస్తే నమ్మకాన్ని వమ్ము చేసిన సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో నైతిక విలువలు అనేటి క్షీణించిపోయిందనడానికి ఇది పరాకాష్ఠగా భావిస్తూ సంజయ్ కుమార్ గారు అసలు రాజకీయంలోకి ఎందుకు వచ్చిర్రు, ఏం చేస్తుర్రు, నేను అభివృద్ధి చేస్తున్నా, నేను ప్రజల మనిషి అని చెప్పి ఈరోజు పార్టీ ఉద్యమకారులందరినీ కూడా కాదని ఒక మంచి వ్యక్తి డాక్టరు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటాడని పిలిచి టికెట్ ఇస్తే 15 సంవత్సరాలు కూడా పార్టీ వెనుక ఉండి ఒకటేసారి కన్నతల్లిని పాలు దాగి రొమ్ము మీద గుద్దినట్టు కష్టకాలంలో ఈరోజు ఉద్యమ పార్టీని కాలుతోటి దన్నిపోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని అందరం కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంలో గుండె ధైర్యంతో ఉండి మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాము. నీతి నిజాయితీ గల కార్యకర్తలు, నాయకులు ఇంకా కూడా ఈరోజు కేసీఆర్ గారు వెంబడి ఉన్నారని తెలియజేస్తూ ఎవ్వరు కూడా మీరు ఉద్రేకానికి లోను కావద్దు. రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మళ్ళీ ఇది ఇప్పటికైనా ఈ సంజయ్ కుమార్ లాంటి నాయకులు వీళ్ళందరూ కూడా తెలుసుకొని నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే నాయకులు రేపు ప్రజలకు ఏం చేస్తారు, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి తెలియజేస్తారు. ఈరోజు జగిత్యాలలో ఒక సేవా గుణం, ఒక సర్వీస్ ఓరియంటెడ్, పబ్లిక్ మంచిగా చేస్తారనే ఉద్దేశంతో ఉద్యమకారులు గతం ఫస్ట్ నుంచి ఉన్న రమణారావు అంకుల్ని కానీ, మన జితేందర్ రావు గారిని కానీ ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని కాదని ఒక సర్వీస్ మోటోతో ప్రజలకు సేవ చేస్తున్నారని ఒకటే ఒక ఉద్దేశంతో పార్టీలోకి తీసుకొని పదవి ఇవ్వడం జరిగింది. పదవి ఇచ్చిన కొద్ది స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యేగానే మా పార్టీ ఆయనని ఇక్కడ చూడడం జరిగింది. దాని తర్వాత 18 ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి పార్టీ గెలిపించుకున్నది. ఇక్కడ అందరూ కలిసి 18 ఎలక్షన్లలో ఉద్యమ నాయకులు, ప్రజలు మరియు కార్యకర్తలు అందరూ కలిసి భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన 2023 ఎలక్షన్లలో అందరం మొత్తం రాష్ట్రం అంతా టఫ్ ఉన్నా ఇక్కడ అందరం కలిసి ఇంటింటికి తిరిగి అందరి మన్నలు అందరి కాళ్ళు కూడా మొక్కి ఓట్లేయించడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి ఇంటికి గడప గడపకు తిరిగినాం కాలుకు బట్ట కట్టకుండా. కానీ ఈ రోజు పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఆయన మరిచిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సరే, అది మీ హక్కే, చేరండి. కానీ బీఫామ్ ఏ పార్టీ తోటి తీసుకున్నారు మీరు? బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ తోటి బీఫామ్ తీసుకొని ఇలా కాంగ్రెస్ లో ఏరిండు. మీకు దమ్ముంటే మీరు పార్టీకి రాజీనామా చేయండి. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ప్లస్ మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళా ఇక్కడ ఎమ్మెల్యేగా నిల్చోండి. నిల్చున్న తర్వాత మాత్రమే మీరు ప్రజలకే రావాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మాది ఉద్యమ పార్టీ, చాలా ఒడితడుకులు ఎదుర్కొని వచ్చినాం. ఇటువంటి అన్ని సర్వసాధారణం, ఇవి పెద్ద కాదు. కానీ ఈ రోజు చాలా అవమానంగా, ఎందుకంటే ఇలాంటి పెద్దలు చాలా మంది ఇక్కడ మన పార్టీకి సర్వీస్ చేసిర్రు. వాళ్ళందరినీ కాదని మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు కార్యకర్తలందరినీ వెనుక అంత తోసేసి మీరు ఒక్కరు ఇలా మీ స్వార్థం కోసం ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. మేము మిమ్మల్ని మళ్ళొకసారి చెప్తాన్నాం, మీరు జాయిన్ అవ్వడం అనేది మీ పర్సనల్, అది మీ వ్యక్తిత్వం, అది మీ ఇష్టం. కానీ బీఫామ్ బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిర్రు, ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మీరు మళ్ళా దమ్ముంటే గెలిచి మళ్ళీ ఎమ్మెల్యేల ప్రజలకు వరి, లేకుంటే ప్రజలకు వెళ్తే మీకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. మేము కూడా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ తిప్పి కొడతాం. ఖచ్చితంగా ప్రజలలో మిమ్మల్ని తిరగనీయం. మీరు బీఫామ్ మా పార్టీ బీఫామ్ మీద గెలిచిర్రు, ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మీరు ఇక్కడ మళ్ళీ పోటీ చేసి గెలిచి మళ్ళీ ప్రజలకు, లేదంటే మాత్రం చాలా
ఇబ్బంది కలుగుతుందని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.